రీజియన్లో మరోసారి పరిస్థితి చేయి దాటిపోతోంది. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ డిమాండ్లను లెక్క చేయడం లేదు. నిన్నటి నుంచి లెబనాన్లో దాడులను తీవ్రతరం చేసింది. దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇరాన్ ప్రపంచానికి మరోసారి తన విశ్వరూపం చూపిస్తోంది. లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసేయడంతో ప్రపంచం గజగజ వణికిపోతోంది. హర్ముజ్ ను ఓపెన్ చేసినట్లే చేసి మళ్లీ క్లోజ్ చేసింది. ఈ తాజా పరిణామాలతో సరిగ్గా నిన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన 2 వారాల కాల్పుల విరమణ ఇప్పుడు పేక మేడలా కూలిపోయేలా ఉంది. లెబనాన్ మీద ఇజ్రాయెల్ 100కు పైగా క్షిపణులతో విరుచుకుపడడంతో ఇరాన్ ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఈ తరుణంలో ట్రంప్ తనదైన శైలిలో ఇరాన్ను బ్రతిమిలాడుతున్నట్లుగా, అదే సమయంలో తీవ్రంగా హెచ్చరిస్తూ ఒక డెడ్ లైన్ విధించారు. అసలు ఆ మెసేజ్లో ఏముంది? ట్రంప్ ఎందుకు అంతలా ఆందోళన పడుతున్నారు? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఏప్రిల్ 8న కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్లోని హెజ్బుల్లా లక్ష్యాలపై దాడులు ఆపలేదు. ఈ దాడుల్లో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దీనిని ఒప్పంద ఉల్లంఘనగా ఇరాన్ పేర్కొంది. అందుకే తన శక్తివంతమైన ఆయిల్ వెపన్ను బయటకు తీసింది. హర్ముజ్ జలసంధి ద్వారా రోజువారీ ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20% జరుగుతుంది. ఇప్పుడు ఆ మార్గంలో నౌకల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వైట్ హౌస్ దీనిని పూర్తిగా ఆమోదయోగ్యం కానిది అని మండిపడుతోంది. ట్రంప్ తాజాగా ఇరాన్ను ఉద్దేశించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఆయన ఏమన్నారంటే, చూడండి ఇరాన్, మీది ఒక గొప్ప నాగరికత, మీ దేశం నాశనం అవ్వడం నాకు ఇష్టం లేదు అని చాలా సాఫ్ట్గా మాట్లాడారు. ఆయన మాటల్లో ఒక రకమైన రిక్వెస్ట్ కనిపిస్తోంది. యుద్ధం వల్ల ఎవరికీ లాభం లేదు, మనం చర్చల ద్వారా పరిష్కరించుకుందాం అని చెబుతూనే, కానీ నా ఓపికకు ఒక డెడ్ లైన్ ఉంది అని స్పష్టం చేశారు. ట్రంప్ తన వ్యాఖ్యల ద్వారా ఇరాన్కు ఒక రకమైన గౌరవప్రదమైన దారి చూపిస్తున్నారు అనే మాట కూడా వినపడుతోంది. అదే టైంలో ట్రంప్ తన ఉగ్ర రూపాన్ని కూడా చూపించారు. ఈ జలసంధిని వెంటనే తెరవకపోతే ఇరాన్ అనే నాగరికత ఇక ఎప్పటికీ తిరిగి రాదు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏప్రిల్ 7 రాత్రికి ఆయన ఇచ్చిన డెడ్ లైన్ ముగిసినా కాల్పుల విరమణ ఒప్పందంతో పరిస్థితి కొంచెం శాంతించినట్లు కనిపించింది. కానీ ఇప్పుడు మళ్లీ జలసంధి మూసివేతతో ట్రంప్ అసహనానికి లోనవుతున్నారు. పరిస్థితి దారుణంగా ఉంటుంది అని పదే పదే చెబుతూ ఇరాన్ను ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ట్రంప్ ఇప్పుడు ఒక కొత్త పాయింట్ లేవనెత్తారు. ఒక నిజమైన ఒప్పందం కుదిరే వరకు అమెరికా నౌకలు, యుద్ధ విమానాలు, సైనిక సిబ్బంది ఇరాన్ చుట్టూనే ఉంటారని స్పష్టం చేశారు. ఇరాన్ మాట తప్పితే షూటింగ్ స్టార్ట్ అవుతుంది అని తీవ్రంగా హెచ్చరించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, ట్రంప్ ఇద్దరూ లెబనాన్ ఈ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగం కాదు అని చెబితే, ఇరాన్ మాత్రం మా మిత్రదేశం లెబనాన్ మీద దాడి జరిగితే అది మా మీద జరిగినట్టే అని వాదిస్తోంది. దీనివల్లే ఇరాన్ మళ్లీ జలసంధిని మూసేసింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో నాటో దేశాలు అమెరికాకు మద్దతు ఇవ్వడం లేదని ట్రంప్ ఫైర్ అయ్యారు. అవసరమైతే నాటో నుంచి అమెరికా తప్పుకుంటుందని కూడా హింట్ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఇరాన్ ఆర్మీ ఒక వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ లేటెస్ట్ అనౌన్స్మెంట్ ప్రకారం హర్ముజ్ జలసంధిలో సముద్ర గనులు ఉండొచ్చని, అందుకే నౌకలు రావడం సేఫ్ కాదని హెచ్చరిస్తూ ఆల్టర్నేటివ్ రూట్ వెతుక్కోమని చెప్పింది. అమెరికా ఇంటెలిజెన్స్ కూడా అక్కడ డజన్కు పైగా అండర్ వాటర్ మైన్స్ ఉన్నట్లు గుర్తించింది.